దేవుడు మన యందు ఆనందిస్తే ఏమేం జరిగిద్ది? 2 ప్రశ్నలు. ఆయన మన యందు ఆనందిస్తే ఇంకేముంది? ఏం జరిగేది ఏంది? ఏదైనా జరిగింది. మనల్ని బట్టి సృష్టికర్త సంతోషపడితే, మనల్ని బట్టి దేవుడు ఆనందపడే స్థితిలో మనం ఉంటే మనకి ఎదురేంది ఇంకా? ఒక్కసారి ఏదో ఊహించి చెప్పండి, నాకు ఏదన్నా ఉందా? ఎదురుండదు ఇక. ప్రతి విషయంలో తిరుగులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకే క్రీస్తు యేసునందున్న ప్రతి బిడ్డ ప్రభువు సంతోషమును నిరంతరం వెతుకుతూ ఉండాలి. ఇదే రహస్యం. పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి, మీ హృదయాల్లో రాసుకోండి, మీ తలకాయల్లో కూడా రాసుకోండి. ఒక్కటే ఒక్క పాయింట్, మేజర్ పాయింట్. నీ ప్రభువు, నా ప్రభువు, మన ప్రభువు మనల్ని బట్టి సంతోషపడే విధంగా, ఆనందపడే విధంగా మనం అడుగులు వేయగలిగితే ఇక నీకు ఎదురు ఏది ఉండదు. కోటి దయ్యాలు ఏకమై కూటం పెట్టుకొని మీటింగ్ వేసుకొని మరి నీ మీదకి వచ్చిన 7 దారుల్లో పరారైపోతా, ఏది నిన్ను జయించజాలదు. చెప్తున్నాగా.